హాయ్ అండి. అందరికీ నమస్కారం. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి. ఈరోజు వీడియోలో మనం డోమ్స్టల్ టాబ్లెట్ గురించి మాట్లాడుకుందాం. డోమ్స్టల్ టాబ్లెట్‌లో డొంపెరిడన్ మెడిసిన్ ఉంటుంది. ఈ డొంపెరిడన్ అనేది యాంటీ ఎమిటిక్ మెడిసిన్. ఎమిటిక్ అంటే వామిటింగ్, యాంటీ ఎమిటిక్ అంటే వామిటింగ్స్‌ని కంట్రోల్ చేసేది. వాంతులని తగ్గించడం కోసం ఈ టాబ్లెట్‌ని సజెస్ట్ చేస్తూ ఉంటారు. బ్రాండ్స్ డొంపెరిడన్ బ్రాండ్స్ వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి డోమ్స్టాల్, సెకండ్ వన్ వచ్చేసి ఒమిస్టాప్, థర్డ్ వన్ వచ్చేసి జూవిడమ్ 5 ఎంజీ, ఫోర్త్ వన్ వచ్చేసి డొమిపెన్. ఇంకా మార్కెట్లో చాలా రకాల బ్రాండ్స్ అవైలబుల్గా ఉంటాయి. ఈ డొంపెరిడోన్ టాబ్లెట్ యొక్క ఉపయోగాలు మనం గమనించినట్లయితే, వామిటింగ్ సెన్సేషన్, మనకి వాంతులు ఉన్నప్పుడు, వామిటింగ్స్ ఉన్నప్పుడు, ఇంకా మనకి వికారం, వామిటింగ్ వచ్చినట్టు అనిపిస్తూ ఉంటుంది కదా, నజియా అంటాం. ఇలాంటి కండిషన్స్లో కూడా డాక్టర్ సజెస్ట్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇండైజెషన్, అజీర్తి అంటారు కదా, మనం తీసుకున్న ఫుడ్ అనేది కొన్నిసార్లు సరిగా డైజెస్ట్ అవ్వదు. అలాంటి టైంలో కూడా ఈ టాబ్లెట్ని తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మోషన్ సిక్నెస్, అంటే మనం జర్నీ చేస్తున్న టైంలో మనకి వామిటింగ్ రావడం, వామిటింగ్ వస్తున్నట్టు అనిపించడం, మనకి నోట్లో వాటర్ రావడం, ఇలాంటి కండిషన్స్లో కూడా ఈ టాబ్లెట్ని ఉపయోగించవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రెగ్నెన్సీ టైంలో, ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే గర్భధారణ సమయంలో, స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ టైంలో వామిటింగ్స్ ఉంటాయి కొందరికి. అలాంటి వారికి కూడా డాక్టర్స్ ఈ టాబ్లెట్ సజెస్ట్ చేస్తూ ఉంటారు. దుష్ప్రభావాలు, డోమ్స్టాల్ టాబ్లెట్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ మనం గమనించినట్లయితే, హెడేక్, తలనొప్పి, డ్రైనెస్ ఇన్ మౌత్, నోరు పొడిబారడం, డ్రై మౌత్, ఇంకా మనకి ఇచ్చింగ్, ర్యాషెస్ అవుతూ ఉంటాయి స్కిన్కి. ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ చూస్తూ ఉంటాము. డోసేజ్ ఎవరు తీసుకోవాలి, ఎంత మోతాదులో తీసుకోవాలి చూద్దాం. ఈ డొంపెరిడన్ టాబ్లెట్ అనేది తినడానికి గంట ముందు తీసుకోవాలి. 3 days ఉపయోగించవచ్చు. 7 రోజుల తర్వాత మాత్రం దీని డాక్టర్ సలహా మేరకు మాత్రమే ఉపయోగించవలసి ఉంటుంది. హూ షుడ్ అవాయిడ్, వార్నింగ్ అండ్ ప్రికాషన్స్, ఎవరు తీసుకోవచ్చు, ఎవరు తీసుకోకూడదు. 12 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలకి టాబ్లెట్ వాడకూడదు. ఇంకా మనకి కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్, మూత్రపిండాల సమస్యలతో బాధపడేవారు, కాలేయ, లివర్ సమస్యలతో బాధపడేవారు, ఇంకా ప్రెగ్నెన్సీ, మనకి గర్భధారణ సమయంలో, ఇంకా బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్, పాలిచ్చే తల్లులు డాక్టర్ సలహా మేరకు మాత్రమే ఈ టాబ్లెట్ ఉపయోగించవలసి ఉంటుంది. థ్యాంక్ యూ. రాణిరెడ్డి ఫార్మసిస్ట్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి.